యేసు ప్రభు మొదటిసారి స్లేవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నా రక్షకుడవైన యేసువా, దేవరవారు రాత్రి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపరపబడి ఉండెను. మీ దేహముల నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడచుటకు శక్తి లేనంత బలహీనత కలిగెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రాణును మోయవలసి ఉంటుంది. రాణుల వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపోటుని గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడవైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పరుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించ అనుగ్రహము పాలించండి. ఆమేన్. తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏలిన వారు ముఖ్యున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్.